ఆయన నీ రంగు చూసి ప్రేమించలేదు, నీ ధనాన్ని చూసి ప్రేమించలేదు. నువ్వు హీనస్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించాడు. నువ్వు దరిద్రంగా ఉన్నా ప్రేమించాడు. నువ్వు పాపములో ఉన్నా నిన్ను ప్రేమించాడు. నువ్వు ఆయనను దూషించినా నిన్ను ప్రేమించాడు. నువ్వు ఇలా ఉంటే నిన్ను ప్రేమిస్తా, నువ్వు అలా ఉంటే నిన్ను ప్రేమిస్తా, నీకు డబ్బుంటే ప్రేమిస్తా, నీకు ఆస్తుంటే ప్రేమిస్తా, నువ్వు మంచివాడివైతే ప్రేమిస్తా, నీకు మంచి ఉద్యోగం ఉంటే ప్రేమిస్తా. ఇది ఈలోక ప్రేమ. నిన్నుగా ఎవరైనా ఇష్టపడగలరా? నీకు ఏమీ లేనప్పుడు నిన్ను ఇష్టపడగలరా? నువ్వు హీనస్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఇష్టపడగలరా? ఈ లోకంలో ఎవరూ ఇష్టపడరు. కానీ ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు నిన్నుగా ప్రేమించాడు. నువ్వు ఇంకానూ పాపములో ఉండగానే ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొనే అంతగా ప్రేమించాడు. నీకు ఆయనకి మధ్య పాపం అడ్డొస్తే ఆ పాపం పోవడానికి ప్రాయశ్చిత్తంగా తన దేహాన్ని అర్పించి నిన్ను వెలపెట్టి కొన్నాడు. ఆయనతో నిత్యము నువ్వు జీవించాలని, ఆయనతో నిత్య జీవము నీవు పొందుకోవాలని నీ కొరకు మరణించే అంత ప్రేమ గలవాడు. ఆ ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? ఆ ప్రేమను నీవు కనుగొన్నావా? ఆ ప్రేమ తెలియాలనంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి తెరిచి చూస్తే ఆయన హృదయము, ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్.